ఒక అడవిలో ఒక చిన్న కోతి ఉంది. అది చాలా మంచిది. మీ అందరికీ హాయ్ చెప్తుంది కదా! మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి పిల్లలు. ఎలాగంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ చెప్పండి. అది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే, కథలోకి వెళ్దామా? అడవిలో ఎన్నో జంతువులున్నా కానీ కోతి పిల్లంటే అందరికీ ఇష్టం. ఒకరోజు అది మౌనంగా కూర్చొని ఉమ్మని పెట్టుకొని ఏం చేయాలో తెలియక చాలా దిగాలుగా బాధగా ఉంది. దాన్ని చూసేసరికి మిగిలిన జంతువులకు కూడా చాలా బాధేసింది. ఎందుకో చూద్దామా మరి? కోతి దిగాలుగా ఉంటే మిగిలిన జంతువులు ఎందుకు చూడలేకపోయాయంటే అది ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ, డాన్సులు వేస్తూ, పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది. అలాంటి కోతి ఒక్కసారిగా బొంగమూతి పెట్టుకొని, నేను మీతో ఎవరితో మాట్లాడను, మీరు నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అంటూ బాధపడుతూ ఉంది. అప్పుడు సింహం అంటుంది, నీకేం కావాలో చెప్పు, నువ్వెందుకు అంత దిగాలుగా ఉన్నావంటే, నాకు పెళ్ళి కావాలి. పెళ్ళా? నీకా? అవును, నాకే పెళ్ళి కావాలి అంటూ కోతి ఎంతో మారం చేసింది. సరేలే, వాడిని కూడా ఒక ఇంటి వాడిని చేద్దాం అంటూ ఏనుగు ఎలుగుబంటి రెండు ఒప్పుకున్నాయి. సరే, మీరందరూ ఒప్పుకున్నారు కదా, సరే కోతిని కూడా ఒక ఇంటి వాడిని చేద్దాం అంటూ పెళ్లి కూతురు వెతకటానికి అన్ని జంతువులు బయలుదేరాయి. కోతికి పెళ్ళేంట్రా దేవుడా, ఈ కోతికి నిజంగానే మైండ్ ఉందా లేదా అనుకుంటూ పెద్ద పెద్దగా పక్కట్లాడుతూ నవ్వుతుంది సింహం. సరేలే, అందరూ చూస్తే బాధపడుతుందేమోనని చెప్పేసి అందరూ బయలుదేరారు పెళ్లి చూపులు చూడటానికి కోతికి. సింహము, ఏనుగు, జిరాఫీ, ఎలుగుబంటి, కోడి, కుక్క, నక్క అందరూ బయలుదేరారు. పెళ్లి కొడుకైన కోతిని మాత్రం ముందు వరుసలో ఉంచి అందరూ నిదానంగా బయలుదేరుతూ వెళ్తూ ఉన్నారు. అక్కడ పిల్లని చూసి నచ్చితే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కోతి. అలాగా పిల్లని చూడటానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళి పింక్ డ్రెస్లో ఉన్న ముద్దుగా ఉన్న ఆడకోతిని చూసి హాయ్ చెప్పాడు కోతి. నువ్వు నాకు నచ్చావు, మరి నేను నీకు నచ్చానా అంటూ చెప్పగానే కోతి సిగ్గుపడి తలకాయ ఉంచుకుంది. అలా ఉంచుకునేసరికి నచ్చానేమో అనుకొని ఇంకా కోతి మాత్రం చాలా బాగా డాన్సులు వేస్తూ నన్ను చూడు, నా సోకు చూడు అంటూ డాన్సులు వేస్తూ దాన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. చివరికి కోతులిద్దరికీ నచ్చి పెళ్ళికి ఓకే చెప్పేశాయి. ఇక జంతువులన్నీ కలిసి పెళ్లి ఏర్పాట్లు చూస్తున్నాయి. ఎవరెవరు ఏమేం పనులు చేయాలో అన్ని జంతువులు పంచుకుంటున్నాయి. చిలకమ్మేమో నేను ప్రతి గూటికి ప్రతి గుహకు వెళ్ళి నేను పత్రికలు పంచుతాను అంది. కోడిపిల్లేమో నేను గిటార్ వాయిస్తాను, చాలా బాగా వాయిస్తాను అంటూ చెప్తుంది. తర్వాత పెద్ద కోడేమో నేను డీజే కొడతాను, నేను సూపర్గా డీజే కొడతానని చెప్తూ ఉంది. ఇంకా కోళ్ళేమో మేము మ్యూజిక్ వాయిస్తాము, గిటార్లు వాయిస్తాము, బ్యాండ్ మేళం మాదే అని చెప్తున్నాయి. కాకమ్మేమో నేను వాటిలో డమ్ 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 అంటూ డ్రమ్ములు కొడతాను అని చెప్తూ ఉంది. తర్వాత కాకమ్మ మరియు కోడమ్మ మేము డాన్సులు వేస్తూ పాటలు పాడుతామని చెప్పింది. ఏనుగేమో అందరికీ భోజనాల దగ్గర మంచినీళ్ళు పోస్తూ అందరికీ కావాల్సినవి వడ్డిస్తాము అని చెప్పాయి. తర్వాత జిరాఫీలేమో మేమేమో ఎంచక్క పొడుగ్గా ఉంటాం కదా, మేమందరి ముందు నించొని డాన్సులు వేస్తామని చెప్పాయి. మరి సింహం నువ్వేం చేస్తావంటే నేను అందరూ ఏం చేస్తున్నారో లేదో పెత్తనం చేస్తాను అంటూ చెప్పింది. కుక్కలు టీలు కాఫీలు అన్నీ ఆస్వాదిస్తూ ఉన్నాయి. తర్వాత ఏనుగేమో వడ్డన పడిలో పడిపోయింది. అందరికి భోజనాలు అందుతున్నాయో లేదో అని చూస్తూ వడ్డిస్తూ ఉంది. ఇంకా జిరాఫీలేమో డాన్సులు వేస్తూ ఉన్నాయి. కాకులు కోళ్ళు అన్ని పాటలు పాడుతూ ఉన్నాయి. ఇంకా చిన్న కోడిపిల్లేమో గిటార్ వాయిస్తూ ఉంది. తర్వాత చిలక రంగులు మార్చుకుంటూ సరదాగా డాన్సులు వేస్తూ ఉంది. అలా పార్టీ కుక్కలేమో ఎంచక్కా భోజనం చేస్తున్నాయి.
అన్నీ తింటూనే ఉన్నాయి. నక్క మాత్రం ఇంకా ఎంతసేపురా అంటూ హడావిడి చేస్తుంది. కోడి కూడా టైం అవుతుంది, టైం అవుతుంది, కానివ్వండి కానివ్వండి అంటూ త్వర పెట్టింది వాళ్ళందరినీ. ఎట్టకేలకు కోతి పెళ్లి చేసుకుంది. సంతోషంగా ఉంది కూడా. తర్వాత ఫోటోలకు కూడా పోజులు ఇచ్చేశారు. పిల్లలు, కోతి పెళ్ళి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఒకసారి ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అందమైన కథలు మీ దగ్గరకు వస్తాయి.